జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో అబ్ కీ బార్ 400 పార్ అంటోంది బీజేపీ. అయితే 400 పార్ కావాలి అని చెప్పనంటే తెలంగాణలో డబుల్ డిజిట్ రావాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేశారు అమిత్ షా. మరి ఆ టార్గెట్ని ఏ రకంగా రీచ్ అవ్వబోతోంది? ఇవాళ తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. కిషన్ రెడ్డి గారితో మాట్లాడదాం. కిషన్ రెడ్డి గారు నమస్తే. ఇవాళ పూర్తి స్థాయిలో మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్లో మీరు 400 పార్ కావాలి అన్నారు. నిన్న అమిత్ షా గారు చెప్తున్న మాటల్లో 400 పార్ కావాలి అని చెప్పంటే తెలంగాణలో డబుల్ డిజిట్ రీచ్ అవ్వాల్సిందే అని. నిజంగా కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్గా. ఎందుకు తప్పకుండా తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి అవసరమని భావిస్తున్నారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేసినటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్కు ఓటేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని బలపరచాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. రైట్. మిమ్మల్ని ఇవాళ అంటే ఆల్రెడీ మీరు టైట్ షెడ్యూల్లో ఉన్నారు కనుక మిమ్మల్ని ఎక్కువ డిస్టర్బ్ చేయను. కరెక్ట్గా 12 క్వశ్చన్స్ అడుగుతాను. 6+6 12 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఏంటి, తెలంగాణకు మీరు గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారా? 10 లక్షల కోట్ల రూపాయలు లెక్కలతో సహా ఇచ్చాము. మేము పేద ప్రజలకు నెలకు 5 కేజీల బియ్యం ఇస్తుంటే రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజలు తీసుకునేటువంటి బియ్యం గాడిద గుడ్డులాగా కనిపిస్తుంది. పేద ప్రజల ఇళ్లలో మేము ఈరోజు టాయిలెట్ కట్టిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తూ ఉంది. పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మేము అమలు చేస్తూ ఉంటే ఆయన గాడిద గుడ్డులా కనిపిస్తుంది. రైతుల అకౌంట్లో మేము మోడీ డబ్బులు ప్రతి 4 నెలలకు ఒకసారి వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తుంది. ఈరోజు రైతులకు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 20,000 సబ్సిడీ ఇస్తూ ఉంటే ఎరువుల మీద రేవంత్ రెడ్డి గాడిద గుడ్డులా కనిపిస్తుంది. ఈ తెలంగాణలో 1,20,000 కోట్ల రూపాయలు పెట్టి జాతీయ రహదారులు నిర్మాణం చేస్తే గాడిదల గుడ్డులా కనిపిస్తుంది ఆయనకు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం చేయాలని నిర్ణయం చేసుకుని పని మొదలు పెడితే ఆయన గాడిదల గుడ్డులా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత 5 నెలలుగా ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలు అమలు చేయకుండా ఆయన ఇచ్చింది గాడిద గుడ్డే కాబట్టి అందుకే ఆయన చేయి గుర్తు కూడా మార్చుకొని తెల మీద గాడిద గుడ్డు పెట్టుకొని బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆయన గుర్తే ఈరోజు గాడిద గుడ్డు అయింది. ఆయన పేరే గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి అయింది. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేసేయాలని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఎవరికి మార్చే శక్తి లేదు. రైట్. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పదే ప్రతి మీటింగ్లో చెప్తుంది 400 పార్ అంటున్నారు. కేవలం 400 పార్ అన్న నినాదమే రాజ్యాంగాన్ని మార్చడానికి అని చెప్పి అంటున్నారు. చెప్పేదే చేస్తాము, చేసేది చెప్తాము, లేని ఎజెండా మా దగ్గర ఉండదు. రైట్. రిజర్వేషన్లు తీసేయాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఎవ్వరూ చేయలేరు. రిజర్వేషన్స్ అనేటువంటి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం మాట్లాడుతున్న విషయం అందరికీ అర్థమైంది. ప్రజలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాటలు లేకపోతే రాహుల్ గాంధీ మాటలు విని నవ్వుకుంటున్నారు. అసలు ఎవ్వరు కూడా విశ్వాసం లేదు ఆ మాటల మీద. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలో ఇప్పటికైతే దాదాపుగా నిజంగా అటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీదకి వస్తారు. కాబట్టి వీళ్ళు ఎన్నికల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారు, బురద జల్లుతున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ దేశంలో ప్రతి పిల్లవాడు అడిగినా చెప్తాడు రేవంత్ రెడ్డి గురించి, రాహుల్ గాంధీ గురించి. రైట్. ఈ మధ్యకాలంలో ఒక నినాదం వచ్చింది, ఓట్ జిహాదీ చేయాలి బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్పేసి. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ప్రజలు మా వెనుక ఉన్నారు. ఏ రకంగా ఎవరు చేసినప్పటికీ కూడా ఏం కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల ఆదరాభిమానాలతో మంచి మెజార్టీతో తిరిగి అధికారంలో నరేంద్ర మోడీ గారు వస్తారు. జూన్ 2వ వారంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికి కూడా బీజేపీ మీద చెప్తున్న మాట మత ప్రాతిపదికనే ఓట్ల కోసం ఆరాటపడుతున్నారు. ఇవాళ కూడా రామ మందిర వ్యవహారం మాత్రమే చెప్పుకుంటున్నారు అని చెప్పేసి పిచ్చిలో మాట్లాడతారు. మేము పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం కదా, ఎక్కడ రామ మందిరం ఉందా? మేము టీవీ యాడ్స్ ఇస్తున్నాం కదా, ఏమేం చేసినామో చెప్తున్నాం కదా. ప్రతి డెవలప్మెంటల్ యాక్టివిటీ మా ప్రసార సాధనాల ద్వారా భారతీయ జనతా పార్టీ ఓటర్లకు అప్పీల్ చేస్తుంది. మేము చేయకపోతే కదా, మేము దేశం అభివృద్ధి చేయకపోతే ఆ రకంగా మాట్లాడాలి. మేము అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేస్తాము. ఈరోజు మౌలిక వసతుల కల్పనలో కానీ, విదేశీపరమైన నిర్ణయాలలో కానీ, లేకపోతే మౌలిక అంశాలు మార్చడంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన, అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందినటువంటి పరిపాలన ఇచ్చాము. అమిత్ షా గారి వీడియో వ్యవహారం మీద మీరు ఏం చెప్తారు? ఇప్పటికైతే ఢిల్లీ పోలీసులు చివరికి ఇప్పుడు కూడా పిటిషన్లు వేసుకుంటూ హైకోర్టులో మాకు వాళ్ళు కస్టడీకి కావాలని చెప్పి అడుక్కోవాలి పరిస్థితి. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. పోలీసుల పని పోలీసులు చేసుకోవాలి, పని చేసుకోవాలి. ఈ రకంగా
ఒక హోంమంత్రి విషయంలో దేశ రక్షణకు సంబంధించినటువంటి బాధ్యత ఉన్నటువంటి మంత్రి మార్పింగ్ మాటలు పెట్టడం ఏదైతున్నదో, వీడియో మార్పింగ్ చేయడం ఏదైతుందో అది పెద్ద నేరం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మీరు బీఆర్ఎస్ మీకు బీ టీమ్గా పనిచేస్తుందని. ఇవాళ బీఆర్ఎస్ చెప్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తుంది, వీక్ క్యాండిడేట్లను రంగంలో దించిందని. మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పాలి. వాళ్ళు బీ టీం కోసం కొట్లాడుకుంటారు. ఎవరు బీ టీమో కొట్లాడుకొని నిర్ణయించుకునే వాళ్ళు. ఏ టీం అయితే ఫైనల్ అయింది కదా తెలంగాణలో, మేము నెంబర్ 1 పార్టీ, సెకండ్ ప్లేస్ కోసం వాళ్ళు కొట్లాడుకొని బీ టీం అని మాట్లాడుకొని. రైట్. మోడీ గారి గ్యారంటీ విషయంలో ఇవాళ దేశమంతా చర్చ జరుగుతుంది. తెలంగాణకు మోడీ గారి గ్యారంటీ ఏమి ఉండబోతోంది? అభివృద్ధి విషయంలో ఏ రకమైన గ్యారంటీ? తెలంగాణకు అవసరమైనటువంటి అన్ని రకాలుగా ఇతర రాష్ట్రాలకు ఎరంగిస్తాము. కేంద్ర ప్రభుత్వ పాలసీల పరిధిలో అన్ని రకాలుగా తెలంగాణకు న్యాయం చేస్తాము. గతంలో చేసాం, ఇప్పుడు కూడా చేస్తాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. రైట్. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక హాట్ టాపిక్గా మారిపోతుంది. హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ అనేది ఇవాళ హైదరాబాద్లో మీరు అంటే మాధవీలత గారిని దించిన తర్వాత ఒక చర్చ అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఏం జరగబోతుందని చెప్పి. హైదరాబాద్ రిజల్ట్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈరోజు ముస్లిమ్సే ఓవైసీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఓవైసీ కుటుంబం పీడ పోవాలని హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మాధవీలత గెలుస్తుంది. ఇవాళ మీ ఎంపీ క్యాండిడేట్ నవనీత్ గారి మీద కేసు అయింది హైదరాబాద్లో, ఇవాళ శంషాబాద్లో, షాద్నగర్లో అయినట్టుంది. స్పష్టంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు అని చెప్పి ఎట్లా చూడాలి దాన్ని? కొంతమంది వ్యక్తిగతంగా ఆ రకం మాట్లాడకూడదు. రైట్. ఇప్పుడు సికింద్రాబాద్ ప్రజలకు మీరు స్పష్టంగా ఇచ్చే హామీలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పానంటే, ఈరోజు సికింద్రాబాద్ అనేక రంగాల్లో అభివృద్ధిలో తీసుకెళ్ళాము. ఏం చేశామనేది కూడా ప్రజలకు నివేదిక ద్వారా ఇచ్చాము. 300 పేజీల రిపోర్ట్ ఇచ్చాము. భవిష్యత్తులో మరింత అంకిత భావంతో పనిచేస్తాము. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సికింద్రాబాద్ అభివృద్ధి కోసం కానీ, తెలంగాణ అభివృద్ధి కోసం కానీ కృషి చేస్తాము. ఆ దిశలో ముందుకెళ్తాము. నీతి నిజాయితీతో పనిచేస్తాము. గుండాయిజం, రౌడీయిజం ఇప్పుడు పాల్పడము, ల్యాండ్ గ్రాబులకి చేయము, ఎవరిని బెదిరించము, ఎవరిని అక్రమ కేసులు పెట్టము. ఆ రకంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఒక మినీ ఇండియా. దాని ఆధారంగానే ఈ సిటీని అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తాం. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఫైనల్ క్వశ్చన్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళకి ఎందుకు వేయాలి అని చెప్పడం కంటే మీకు ఎందుకు వేయొద్దు అని చెప్పేసి ఇవాళ దాదాపుగా అన్ని పేపర్లలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఎందుకు వేయొద్దు అని చెప్పేసి. పూర్తిగా పచ్చి బూతులు రాస్తూ, పచ్చి అబద్ధాలు రాస్తూ మాట్లాడుతున్నారు. అసలు ఏ మొక్క పెట్టుకొని వస్తున్నావు అంటారు. నువ్వు ఏ మొక్క పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు రేవంత్ రెడ్డి? ఏ మొక్క రోట్లు అడుగుతున్నావు మన యొక్క రాహుల్ గాంధీ? ఈరోజు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క లెటరు ఇంటింటికి ఇచ్చారు కదా సోనియా గాంధీ సంతకంతో. మరి 100 రోజులు అయిపోయింది కదా, 100 రోజుల్లో ఏమీ చేయలేదు కదా, ఏ మొక్క పెట్టుకొని అడుగుతున్నావు? సిగ్గుండాలి అడగడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా కిషన్ రెడ్డి గారు పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే అమిత్ షా గారు ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేశారో డబుల్ డిజిట్ రీచ్ అవ్వాలి అని చెప్పేసి, ఆ డబుల్ డిజిట్ రీచ్ అవుతాము అన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది.